ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రైమ్ లైన్ ఉంటుంది. అంతేకాదు సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తుంది. దాని పరిష్కారానికి ఛానల్ తరపున కృషి చేస్తుంది. ఇది మరోసారి నిరూపితమైంది. ప్రైమ్ లైన్ చొరవతో దివిసీమ ప్రజల ఏలనాటి సమస్యకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పరిష్కారం లభించనుంది. ఎదురుమొండి ఏటిమొగల మధ్య వారధి నిర్మాణంతో ఇక్కడి ప్రజల సమస్యలు గట్టెక్కుతాయి. బయటి ప్రపంచంతో సంబంధాలు పెరుగుతాయి. గతంలో ఈ బ్రిడ్జ్ నిర్మిస్తామంటూ చాలా ఏళ్లుగా ప్రభుత్వాలు రాజకీయ పక్షాలు హామీ ఇచ్చాయి. కానీ నిర్మాణానికి మాత్రం నోచుకోలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఎదురుమొండి దీవుల వాసుల కల నెరవేరబోతుంది. నాగాయలంక నుంచి ఎదురుమండి దేవుల్లో గ్రామాల రాకపోకలకు సాగించాలంటే వారికి పంటు మాత్రమే దిక్కు. సాధారణ రోజుల్లో పెద్ద ఇబ్బంది లేకపోయినా వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళ కష్టాలు మాటల్లో చెప్పలేం. ఇక వరదలు వచ్చినప్పుడు ఆ కాస్త దారి కూడా ఉండదు. పంటు నిలిపేస్తారు. దీంతో అక్కడి ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఈ సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలు చేశారు. వంతెన నిర్మాణానికి గతంలో నాబార్డు నిధులు మంజూరు చేసినా పనులు మొదలు కాలేదు. గ్రామానికి నీళ్లు తొలగించాలి. రావాలి 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 తొలగించాలి 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 ఎలసల దెబ్బ గ్రామానికి న్యాయం కావాలి. నీరు నీరు వదలాలి. నీరు వదలాలి. నీరు గ్రామానికి నీళ్లు గ్రామానికి నీళ్లు నీరు నీరు నీరు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎదురుమొండి దీవుల్లో నివసించే ప్రజల చిరకాల కోరికలు ప్రైమ్ లైన్ ప్రసారం చేసింది. అక్కడ బ్రిడ్జ్ నిర్మించాలని ఆ ప్రాంత వాసులు కోరారు. అప్పట్లో ప్రైమ్ లైన్ ప్రతినిధులు అక్కడికి వెళ్లి వారి సమస్య ప్రముఖంగా వివరించారు. అప్పుడు అంటే సెప్టెంబర్ నెలలో ప్రైమ్ లైన్ చేసిన ప్రయత్నం ప్రభుత్వానికి చేరింది.
ప్రస్తుతం మీరు విజువల్స్ చూస్తున్న దృశ్యాలు సెప్టెంబర్లో ప్రైమ్ డేని ప్రసారం చేస్తున్న కథనాలకు సంబంధించిన విజువల్స్. నాగాయలంక నుంచి ఎదురుమండి దీవుల్లో గ్రామ రాకపోకలకు సాగించాలంటే వారికి కేవలం పంటు మాత్రమే దిక్కు. సాధారణ రోజుల్లో పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ వర్షాకాలం వచ్చిందంటే వారి కష్టానికి మాటల్లో చెప్పలేం. ఇక వరదలొస్తే ఆ కాస్త దారి కూడా ఉండదు, పంట నిలిపేస్తారు. దీంతో అక్కడి ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఈ సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలు చేశారు. వంతెన నిర్మాణానికి గతంలో నాబార్డ్ నిధులు మంజూరు చేసిన పనులు మాత్రం మొదలు కాలేదు. ఇక కృష్ణా జిల్లా అవనిగఢ్ నియోజకవర్గంలో ఎరుమండి దీవులు నివసించే ప్రజల చిరకాల కోరికలు ప్రైమ్ లైన్ ప్రసారం చేస్తుంది. అక్కడ బ్రిడ్జ్ నిర్మించాలని ఆ ప్రాంత వాసులు కోరారు. అప్పట్లో ప్రైమ్ లైన్ ప్రతినిధులు అక్కడికి వెళ్లి వారి సమస్య ప్రముఖంగా వివరించారు. అప్పుడు అంటే సెప్టెంబర్ నెలలో ప్రైమ్ లైన్ చేసిన ప్రయత్నం ప్రభుత్వానికి చేరింది. ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రైమ్ లైన్ కరెస్పాండెంట్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఎన్ని వ్యయ ప్రయాసాలు కోర్చైనా సరే, ఇక్కడ ప్రాణాలు అర్పించైనా సరే వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా ఆలోచించే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తారు. ప్రస్తుతం ఈ సమస్యకు సంబంధించి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అప్పట్లో ప్రసారం చేస్తారు. ప్రస్తుతం రాజ్ కుమార్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజ్ కుమార్ అడిగినప్పుడు ఆయన పడ్డ కష్టం ఏంటి, ఎలా ప్రసారం చేస్తారు, ఎలా వెలుగులోకి తీస్తారో అడిగే ప్రయత్నం చేద్దాం. ఎస్ రాజ్ కుమార్, నేను చెప్పినట్టుగా ఎక్కడ సమస్య ఉన్నా ప్రజల సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు ఎప్పుడు ప్రైమ్ లైన్ ముందే ఉంటుంది. ఆ సమస్య పరిష్కారం దిశగా పరిష్కారం అయ్యేంత వరకు కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తూనే ఉంటుంది. అసలు ఈ బ్రిడ్జ్ సమస్యకు సంబంధించి మీరు పడ్డ కష్టం ఏంటి, మీరు ఎప్పుడు వెలుగు తెచ్చారు, ఎలా తీసుకొచ్చారు? సతీష్, ముఖ్యంగా ముందుగా ఏదైతే ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ప్రైమ్ లైన్ పైన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, అక్కడ స్థానికంగా ఇదే మన ప్రైమ్ లైన్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక రిపోర్టర్ రమణ కావచ్చు, ఇతని సహకారంతో పూర్తి స్థాయిలో కూడా ప్రైమ్ లైన్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దాదాపుగా సెప్టెంబర్ 3వ తారీఖున ఈ సమస్యను ప్రైమ్ లైన్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే సెప్టెంబర్ 4వ తారీఖున ఇదే ఈ విషయానికి సంబంధించి కూడా కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం ఎదురుమొండి దీవుల యొక్క విషాద గాథ ఏదైతే ఉందో, దాదాపుగా దశాబ్ద కాలం నుంచి కూడా అక్కడ ఏదైతే అక్కడి వాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ప్రత్యేకించి ఏదైతే ప్రజలకు తెలియజేయడం కోసం ప్రైమ్ లైన్ అక్కడికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు కనుక తెలుసుకుంటే చాలా విషాదకరమైనటువంటి పరిస్థితులు ఆ గ్రామంలో నేను కూడా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక చిన్నారుల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరితో కూడా సంభాషించినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా రోడ్లు లేనటువంటి మార్గాలు, రోడ్లు లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయంటే ఇవాళ ఉన్నటువంటి నాగరికత చాలా అత్యంతంగా రోజు రోజుకు కూడా పెరుగుతుంది. వేగంగా టెక్నాలజీ కూడా డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కావచ్చు, ఎవరు కూడా కొన్ని ప్రాంతాలను పట్టించుకోవట్లేదంటే నిజంగా ఇవాటికి కూడా కొంత నమ్మశక్యంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దశాబ్దాల కాలం నుంచి కూడా కృష్ణా జిల్లా అవినిగడ్డ ప్రాంతంలో ఈ నాగాయలంక అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా చాలా వెనకబడిపోయినటువంటి ప్రాంతాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఇదంతా కూడా దీవులు, ఇవన్నీ కూడా అన్ని ఐలాండ్స్ లాగా ఉండేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. అందుకే వీటన్నిటిని కూడా దివిసీమ అని కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా పిలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ క్రమంలో అక్కడికి ఏదైతే అక్కడ స్థానికంగా ఈ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం జరిగితే రాకపోకలు అనేవి దాదాపుగా 10,000 మంది ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయినా కూడా ఒక పంటును ఏర్పాటు చేసుకుని, అంటే ఒకవేళ మేము కూడా మన వాహనం తీసుకుని అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అదే పంటు మీద వ్యక్తులు, వాహనాలు, పశువులు, పక్షాదులు మొత్తం అన్నిటినీ కలిపి ఈ పంటు మీద అవతలకి దాటేటువంటి పరిస్థితి ఉండదు. నిజంగా ఒక విపత్కర పరిస్థితి కనుక ఎదురైతే అక్కడి నుంచి మళ్ళీ టౌన్కి రావాలన్నా, లేదంటే అక్కడి నుంచి ఒడ్డుకి రావాలన్నా అర్ధరాత్రి సమయంలో చంటి బిడ్డలను తీసుకుని, లేదంటే ముసలి వాళ్ళని తీసుకుని, లేదంటే ఆడవాళ్ళని తీసుకుని అక్కడికి రావాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాయి. అసలు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అంటే మేము కూడా అక్కడికి వెళ్ళి కథనం ప్రసారం చేసి మొత్తం కూడా కవరేజ్ చేసుకుని తిరిగి వచ్చేటువంటి సమయంలో మేము కూడా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాం. అంటే ఆ పంట ఏ టైంకి వస్తుందో తెలియదు,
ఎస్ రాజ్ గారు, ప్రస్తుతం మీరు అందుబాటులో లైన్లో ఉండండి. ప్రస్తుతం మీరు పడ్డ కష్టం ఏంటో చెప్పారు, తర్వాత ఏంటో ఫాలోఅప్ ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇంత అప్డేట్ అయ్యామని చెప్పుకుంటున్నాం, ఇంత టెక్నాలజీ పెరిగిందని చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పటికీ కూడా గ్రామాలు అలాగే ఉండిపోయినట్టే. జనరల్గా వర్షం పడితేనే మనకు అన్ని బాగున్న చోటు వెళ్ళాలంటేనే మహా నరకంలా తయారైంది ఈ రోజుల్లో. అలాంటిది అసలు వర్షం పడిందంటే ఇక్కడ బ్రిడ్జ్ లేక, మీరు చెప్పినట్టు పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు, గర్భిణీలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఆరోగ్యం బాగోదు. ఇప్పటికీ ఇంకా ఇలాంటి దాంట్లో ఉన్నాం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎస్, మీరు చెప్పిన ప్రయత్నం ఏంటో చేస్తారు. ఎస్, దీనికి సంబంధించి మళ్ళీ మిమ్మల్ని నేను ఫాలోఅప్ చేస్తాను. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ప్రైమ్ లైన్ అంతటితో అక్కడ వదిలేయలేదు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. తుఫాన్ ప్రాంతాల పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవనిగడ్డకు వచ్చినప్పుడు ఇదే ప్రైమ్ లైన్ ప్రతినిధి ఈ సమస్యను ప్రస్తావించారు. ఎదురుమొండి ప్రజల చిరకాల కోరికైన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం గురించి డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అధికారుల సమస్య వివరించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన వెంటనే హామీ కూడా ఇచ్చారు. అంటే ఈ శాసకీయ ఫండ్స్ ద్వారా దాదాపు ఒక 80 కోట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ఉందా ఇది? దాంట్లో ఉందండి. థ్యాంక్ యూ సార్. ఆగలంక మండలం ఎదురుమండి ప్రాంతంలో బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది సార్. అది నాబార్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా 40 కోట్లు పెట్టారు సార్. పెట్టారు సార్. ఎదురుమండి టు గొల్లం ఉంది అని చెప్తున్నారా? ఎదురుమండి బ్రిడ్జ్ సార్. ఏదో కామన్గా ఒక సమస్యను బయటకు తీసుకొచ్చాం కదా, ఆ సమస్యను లేవనెత్తాం కదా అని వదిలేయలేదు. ఆ సమస్యను పరిష్కరించేందుకు డైరెక్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా ఏమన్నారు, అసలు ప్రెస్ మీట్లో ఇంకా ఏ అంశాన్ని ప్రస్తావించారో రాజ్ కుమార్ రెడ్డికి తెలుసుకుందాం. ఎస్ రాజ్ కుమార్, అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది విన్నాం. ఇంకా ఆయన ఏం చెప్పారు, ఎలాంటి హామీ ఇచ్చారు, అసలు మీరు ఏ అంశాన్ని ప్రస్తావించారు, ఆయన దృష్టికి ఆ సమస్యను ఏ విధంగా తీసుకెళ్లారు? సతీష్, ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే కృష్ణా జిల్లాలో మోంతా తుఫాను ప్రభావం వల్ల పంట నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతం, కోడూరు ఈ మండలాల్లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు, నేరుగా రైతాంగంతో మాట్లాడేందుకు, అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క పంట పొలాల్లోకి నేరుగా ఆయనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వరి, అక్కడ ఉన్నటువంటి ధాన్యం అంతటిని కూడా ప్రత్యేకంగా ఆయనే పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలని ఆయనే ప్రత్యక్షంగా మీడియా ముఖంగా మాట్లాడి రైతులకు ఏ విధంగా ప్రభుత్వం న్యాయం చేయగలదు, అసలు పవన్ కళ్యాణ్ అక్కడ జరుగుతున్నటువంటి రైతుల యొక్క కష్టం ఏంటి అనేది వారి మాటల్లో తెలుసుకుని నేరుగా అక్కడి నుంచి నడుచుకుంటూ ఆయనే అక్కడ దారి పొడుగుతున్న అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకుని వచ్చి ఒక మీడియా సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధి అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. ఏదైతే ముందుగా మీరు చెప్పినట్టుగా ప్రైమ్ లైన్ ఏదైతే ఒక సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిందో ఆ సమస్య పూర్తిగా కూడా ప్రభుత్వం అధికారులు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం, అదే ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా వారి దగ్గరకు తీసుకెళ్లే వరకు, అక్కడ సమస్యకు పరిష్కారం వచ్చే వరకు కూడా కృషి చేయాలని ఏదైతే ముందుగా మనం చెప్తూ ఉన్నామో ఆ విషయాన్ని ఏదైతే ముందుగా మనం ఈ కథనాన్ని ప్రసారం చేసామో ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి అక్కడ తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే ఎదురుమొండి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే గతంలోనే దీనికి సంబంధించినటువంటి నిర్మాణం అంతా కూడా దగ్గర ఆ నిధులన్నీ కూడా సమకూరినాయి. ఆ బ్రిడ్జి నిర్మాణం చేస్తే కనుక చాలామంది ప్రజలకు ప్రభుత్వం ఈ విషయంలో కనుక సాయం చేస్తే కనుక ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు అక్కడ ఉన్నట్టు. ఎందుకంటే ఆ ప్రాంతంలో కనుక ఒక్కసారి కనుక వరద పెరిగితే ఆ పంట కూడా తిరగలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సరిగటువంటి వస్తువులు లేక, సరైనటువంటి నీరు లేక అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితులు గడుపుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి, అంటే దివిసీమ ప్రాంతంలో ఈ దీవులకు వెళ్ళేటువంటి ప్రాంతంలో రోడ్లు, అదేవిధంగా ఈ బ్రిడ్జి నిర్మాణం సరిగా లేదని పవన్ కళ్యాణ్కు వెంటనే అక్కడ ఉన్నటువంటి విషయం తెలిపినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెంటనే ఏదైతే మనం ప్రైమ్ లైన్ నుంచి అడిగినటువంటి ప్రశ్నకు వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులతోనూ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి తన పిఏతోనూ అక్కడ ఉన్నటువంటి పూర్తిగా అధికారులతోనూ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎంపీతో అందరితో కూడా మాట్లాడి వెంటనే దీనిపైన పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ తాను ఒక నిర్ణయం తీసుకుంటాను, ఖచ్చితంగా 5 రోజుల వ్యవధిలోనే దీనికి సొల్యూషన్ తెస్తానన్నారు. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చాలా వివరంగా అక్కడ ఉన్నటువంటి తెలుసుకున్నారు. అడిగి తెలుసుకున్న వెంటనే శాసకీయ స్కీమ్ ద్వారా దీనికి నిధులు సమకూరుస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి మాత్రం ఏదైతే అక్కడ ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. ఎందుకంటే ఆ పంట కనుక లేకపోతే యువతల నుంచి అవతలికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఎవరికి కూడా ఇబ్బంది, ఎందుకంటే నైట్ సమయంలో 7 గంటల వరకు మాత్రమే అక్కడ పంట ఉంటుందని అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్పారు.
ఎస్, ఒక సమస్య వచ్చినప్పుడు నాయకుల ముందు మైక్ పెట్టామంటే అప్పుడు ఏదో తప్పించుకోవడానికి ఏదో ఒక మాట ఏదో హామీ ఇచ్చేస్తారు, వదిలేస్తారు జనరల్గా. కానీ అందరిలా చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతారు? ఖచ్చితంగా ఆయన సినిమాల్లోనే కాదు, ట్రెండ్ ఫాలో కావడం కాదు, ట్రెండ్ సృష్టిస్తారు డెఫినెట్గా. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకంటే గిరిజన గ్రామాల్లో చూస్తాం, అరకు ప్రాంతాలకు అది వెళ్ళినప్పుడు, అక్కడ గిరిజన గ్రామాలకు వెళ్ళినప్పుడు అసలు రోడ్లు లేకపోయినా, నాకు సెక్యూరిటీ లేకపోయినా పర్లేదు, ప్రజల కోసమే వచ్చానంటూ ఆయన చేసిన విధానం కానీ, తర్వాత ఫాలో అప్ చేసిన విధానం కానీ, అక్కడ మర్చిపోకుండా వాళ్ళకి చెప్పులు పంపించడం కానీ, ఫ్రూట్స్ పంపించడం కానీ చాలా చూస్తాం. ఎస్, అదేవిధంగా మీరు సమస్య ప్రస్తావించారు, సమస్యకు అప్పుడు రెస్పాండ్ అయ్యారు. కానీ అందరిలాగా చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతారు? తన దృష్టికి వచ్చిన సమస్యపై పవన్ ఆరా తీశారు, అధికారులతో మాట్లాడారు. కేవలం 5 రోజుల వ్యవధిలో డిప్యూటీ సీఎం ఈ సమస్య పరిష్కరించారు. అక్కడి ప్రజల చిరకాల కోరికైన హై లెవెల్ వంతెన నిర్మాణం వెంటనే ప్రారంభించాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా నిధులు కూడా సమకూరుస్తామని స్పష్టం చేశారు. ఎదురుమొండి వంతెన నిర్మాణానికి గతంలో 110 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. నిధులు చాలకో ఇతర కారణాలతోటో పనులు మాత్రం కార్యరూపం దాల్చలేదు. మరో 60 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు ఎంపీ బాలశౌరి పవన్ దృష్టికి తెచ్చారు. దీంతో అదనపు నిధులు రాష్ట్ర మూలధన పెట్టుబడులపై ప్రత్యేక సహాయం ద్వారా మంజూరు చేసేందుకు ఆయన అంగీకరించారు. ఎస్ రాజ్ కుమార్, ఎస్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదో అప్పుడు అడిగాం కదా, ఆ సమస్య గురించి అప్పుడు చెప్పేస్తే అయిపోతుంది కదా టైప్ కాదు. అంటే 5 రోజుల్లో సమస్య పరిష్కరిస్తున్న హామీ ఇవ్వటం, నిధులు సరిపోకపోతే మళ్ళీ అదనంగా నిధులు కూడా కేటాయించడం. ఏంటి అసలు ఇప్పుడు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అధికారులకు? ఇప్పుడు ఎంతవరకు వచ్చిందనుకోవచ్చు దానికి ఫాలోఅప్ సంబంధించి? సతీష్, నిజంగా మీరు అంటున్నట్టు చాలా ముఖ్యమైనటువంటి విషయం, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఈ సంవత్సరంన్నర కాలం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 17-18 నెలల కాలంలో రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ముఖ్యం. ఎందుకంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ దృష్టికి ఆయన స్వయంగా తీసుకున్నటువంటి సమస్యలైనా, లేదంటే ఎవరైనా ప్రత్యేకంగా ఆయన దృష్టికి తీసుకెళ్లినటువంటి సమస్యలైనా, ఇప్పటి వరకు ప్రభుత్వంలోకి వచ్చి చేపట్టిన ఏ ఒక్క సమస్య అయినా కూడా ఇంతవరకు తీర్చకుండా పవన్ కళ్యాణ్ లేరు. దాంట్లో ప్రధానంగా ప్రైమ్ 9 అడిగినటువంటి ప్రశ్నకు కూడా వెంటనే అంటే అంటే సాధారణంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఏ విషయం చెప్పాలన్నా కూడా మాట దాటవేస్తారు ఆ క్షణాన్ని, తర్వాత అందరూ కూడా మర్చిపోయి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు ఏంటనేది కూడా ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యే మీదో లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీ మీదో దీన్ని పట్టించుకోవాలో లేదంటే దీన్ని చూడాలనో చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ కాలాన్ని గడిపేసి వెళ్ళిపోతారు. సహజంగా ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగేటువంటి పని. కానీ ఏదైతే గతంలో మనం ప్రసారం చేసినటువంటి కథనాన్ని కావచ్చు, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం కావచ్చు, తీసుకువెళ్ళినటువంటి తర్వాత కేవలం 5 రోజులటువంటి వ్యవధిలో, అంటే పవన్ కళ్యాణ్ మోంతా తుఫాను ప్రభావం కారణంగా అవినిగడ్డ ప్రాంతంలో పర్యటించినటువంటి తర్వాత 5 రోజుల వ్యవధిలోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీని కావచ్చు, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ని కావచ్చు, ఎంపీ వల్లభనేని బాలశౌరిని కావచ్చు, అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా కూర్చోబెట్టి ప్రత్యేకంగా కేవలం ఆ రోజు వచ్చినటువంటి పర్యటన, ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చినటువంటి పర్యటన వేరు, ఆయన రివ్యూ చేసినటువంటి పర్యటన వేరు. ఆయన వచ్చింది మోంతా తుఫాను కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో ఏదైతే నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ నష్టపోయినటువంటి రైతులకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ వచ్చారు. అదే విషయంలో ఏదైతే ప్రైమ్ 9 ఆ విషయాన్ని పూర్తిగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళిందో, దాదాపుగా కొన్ని వందలాది మంది కుటుంబాలు ఈ బ్రిడ్జి నిర్మాణం లేక ఎంతోమంది ప్రాణాలకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. చిన్నపిల్లలు ఉన్నారు, ముసలివారు ఉన్నారు, లేదంటే ఆడవాళ్ళు ఉన్నారు. అదే రాత్రి సమయాల్లో ఎవరికైనా ఈ విపత్కర పరిస్థితి వస్తే ఇబ్బందికి పడతారు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన వాస్తవాలన్నీ తెలుసుకుని స్థానిక శాసనసభ్యులు లేదా ఎంపీ వీరితో కూడా ఇక్కడ వారిని పిలిపించుకున్నా ఎవరి విషయాలు కూడా ఆయన పట్టించుకోకుండా నేరుగా ఆయనే అధికార యంత్రాంగాన్ని పిలిపించుకుని అక్కడ ఉన్నటువంటి నివేదికలు తెప్పించుకుని పూర్తిగా కూడా సాస్కీ స్కీమ్ కింద ఏదైతే గతంలో ఈ నిర్మాణానికి 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారో, ఈ శాంక్షన్ చేసిన దానికి ఇంకా యంత్రాంగం ఒక 60 కోట్ల రూపాయల వరకు నిధులు అవసరం అవుతాయి. ఈ అవసరమైనటువంటి నిధులన్నీ కూడా సమకూర్చమంటే వెంటనే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, త్వరితగతిన దీన్ని పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు ఇవ్వటం, వెంటనే దీన్ని కార్యరూపాన్ని దాల్చమని కూడా అక్కడ అధికారులు చెప్పడంతో ఇవాల్టి వరకు కూడా కొన్ని ప్రభుత్వాలు మారాయి, నాయకులు మారారు, ఎమ్మెల్యేలు మారారు, ఎంపీలు మారారు, ఎవరు కూడా ఈ విషయం పైన చర్చ జరపలేదు, పట్టించుకోలేదు. దివిసీమ వాసుల చిరకాల కోరికను తీర్చిన పరిస్థితి అక్కడ లేదు. కానీ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళటం, అక్కడ జరిగినటువంటి ఆయన సమస్యను ఆయన దృష్టికి వెళ్ళిన 5 రోజుల వ్యవధిలోనే ఈ విషయాన్ని తీర్చారంటే నిజంగా ఆయన ఇలాంటి నాయకులు రాష్ట్రానికి అవసరం, ఇలాంటి ప్రజానాయకులు రాష్ట్రానికి కావాల్సిన
ఎస్ రాజ్ కుమార్, ఎందుకంటే జర్నలిస్టులు పడే కష్టమేంటి అందరికీ తెలిసిందే. ఒక్క చిన్న సమస్యకి పరిష్కారం దొరికినా మనం సక్సెస్ అయినట్టే. బట్ అలాంటిది ఏళ్ళనాటి సమస్య. ఎందుకంటే చూస్తూ ఉంటాం అసలు ఎన్నో ఏళ్ళుగా ఎంతోమంది నాయకులు మారుతారు, ప్రభుత్వాలు మారుతాయి, ఇన్ని మారుతాయి, కానీ ఆ సమస్య పరిష్కారం దొరకదు. కానీ ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరికితే అలాంటి పవన్ కళ్యాణ్ గారి నాయకుల వల్ల జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తుంది. మొత్తానికి ఫైనల్గా ఎదురుమండి దీవుల్లో సుమారు 10 గ్రామాల ప్రజలకు ఇప్పటివరకు పంట తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గమే లేదు. గర్భిణులకు ప్రసవాల సమయంలో ఎవరికైనా అత్యవసరంగా చికిత్స అందించేందుకు నాగాయలంక ఆసుపత్రికి తీసుకురావాలంటే నరక యాతన పడుతూ ఉంటారు. రాత్రి సమయాల్లో అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు, ఎంత దారుణంగా ఉంటుందో. ఇక విపత్తుల సమయంలో అయితే దీవుల్లో గ్రామస్తులకు సహాయక చర్యలు కూడా కష్టతరంగా మారిపోతున్నాయి. ఈ సమస్యలన్నిటికీ త్వరలో నిర్మించబోయే వంతెనతో పరిష్కారం ఖచ్చితంగా లభించబోతోంది. ప్రజా సమస్యల అజెండాగా పనిచేస్తున్న ప్రైమ్ 9 పనిచేస్తుందనేది ప్రస్ఫుటమైంది. ఇదే అంశాన్ని అక్కడ ప్రజలు ప్రస్తావిస్తూ ప్రైమ్ 9 న్యూస్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అలాగే సమస్యపై సత్వరం స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఎలిషెట్ల దెబ్బ నీటి సంఘాల ప్రెసిడెంట్ని మా చిరకాల వాంచ ఎదురుముండి ఎలిషెట్ల దెబ్బ ఎదురుముండి ఏటిమగ బ్రిడ్జి అండి. గత 15-20 సంవత్సరాల నుంచి ఇది ఆచరణలో పెట్టారే కానీ ఆచరణలకు నోచుకోలేదు. ఈ మధ్య మొండా తుఫాన్ల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ప్రైమ్ 9 టీవీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు అధికారులతో చర్చించి త్వరితగతిన ఈ బ్రిడ్జిని నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం కూడా జరిగిందండి. ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే మా దీవి ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటారండి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లిన ప్రైమ్ 9 టీవీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. 9 టీవీ వారికి నమస్కారం అండి. ఎందుకంటే ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ వాలిపోయే ప్రైమ్ 9కి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొండా తుఫాన్కి కోడూరు వచ్చినటువంటి మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు మరి వారి దృష్టిలో ప్రైమ్ 9 టీవీ గారు ఏటుమగా ఎదురుమండి బ్రిడ్జి విషయం వారితో చర్చించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళందరూ చర్చించి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తున్నారు. మరి నిజంగా అది చిరకాల కలగా మిగిలిపోయింది. ఈ బ్రిడ్జి యొక్క విధానం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అగ్రికుల క్షత్రియులు కానీ వేరే క్యాస్టులు కానీ వేరే చాలా ఆనందిస్తారండి. పవన్ కళ్యాణ్ గారు త్వరగా నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి ఆ బ్రిడ్జి మీద నడిచేలే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రైమ్ 9 టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు చెన్న వెంకటేశ్వరరావు, మాది ఎదురుముండి గ్రామం. తరతరాలుగా మేము పడుతున్న బాధలను చూసి చలించి మా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి మా బాధలను తీసుకెళ్ళి మాకు బ్రిడ్జి శాంక్షన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. త్వరగా దాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రైమ్ రిపోర్టర్ గారు కూడా రమణ గారికి చాలా ధన్యవాదాలు. మా బాధలు ఆలకించి అది మా ఎమ్మెల్యే గారి ద్వారా డిప్యూటీ సీఎం గారికి అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా తీసుకెళ్ళినందుకు చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉన్నామండి. త్వరగా బ్రిడ్జి పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వంలో ఎన్నికల హామీలో భాగంగా ఏటుమగ బ్రిడ్జి నిర్మాణం హామీ ఇవ్వటం జరిగింది. మరి గతంలో నుంచి కూడా దీని మీద సమీక్షలు ఎన్ని జరిగినా మొన్న పోయిన 10 రోజుల క్రితం మొండా తుఫాను రైతులను పర్యవేక్షించే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కోడూరు రావటం, ఆ కోడూరు ప్రోగ్రాంలో విలేకరులు కొన్ని ప్రశ్నలు అడగగా దానికి అనుసంధానంగా ఎదురుముండి బ్రిడ్జిని తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇవ్వటం జరిగింది. హామీ ఇవ్వటమే కాకుండా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరి గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి సమీక్ష కూడా నిర్వహించి మరి మా దివుల చిరకాల వాంఛని మరి కోరిక తీర్చేలాగా మరి ఈ సమీక్షలో త్వరితగతిన పూర్తి చేసి మాకు తొందరలో బ్రిడ్జిని ఏర్పాటు చేసి మా చిరకాల వాంఛ తీర్చాల్సిందిగా కోరుతున్నాం. అది తరతరాలుగా అక్కడ ఉన్న సమస్యకు పరిష్కారానికి ఒక అడుగు ముందుకు పడడంతో అక్కడి ప్రజల ఆనందం. అందుకే సమస్య మీది, పరిష్కారానికి ప్రయత్నం మాది. ఇదే ప్రైమ్ 9 నినాదం. ఈ దిశగా పెద్ద ఉద్యమం కూడా నడుపుతుంది ప్రైమ్ 9. ఇలాంటి సమస్యలు ప్రసారం చేయనుంది, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తుంది, ప్రజలకు